శ్రీచరణి అద్భుతమైన క్రికెటర్. ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశానికి రిప్రజెంట్ చేస్తూ మొన్న లేటెస్ట్ గా జరిగిన వరల్డ్ కప్, ఉమెన్స్ వరల్డ్ కప్ లో ఛాంపియన్స్ గా నిలిచిన జట్టులో ఒక సభ్యురాలుగా ఉంది. అంతేకాదు తను 9 మ్యాచ్లు ఆడి 14 వికెట్లు కూడా తీసింది. ఫైనల్లో కూడా వికెట్ తీసింది. ఛాంపియన్స్ గా అవతరించిన ఆ ఫైనల్లో కూడా శ్రీచరణి వికెట్ తీసింది. అలాంటి శ్రీచరణి లాంటి క్రికెటర్ ని ఖచ్చితంగా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అయితే మరి ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో తెలియదు కానీ ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ అమ్మాయికి ఎటువంటి ప్రోత్సాహకాలు ప్రకటించలేదు. ఆ ప్రకటించకపోవడం అనేది ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది. ఇప్పటికే ప్రతిపక్షాల వాళ్ళు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక మందికి ఇలాంటి ప్రోత్సాహకాలు ఇచ్చారు. వాళ్ళు ఏమీ ఇవ్వరు అనేది కాదు. ఎందుకంటే గతంలో పివి సింధుకి అలాగే సన్మానించారు, ప్రోత్సాహకాలు ప్రకటించారు. అలాగే ద్రోణవల్లి హారికకి అలాగే చేశారు. అలాగే గోపీచంద్ విషయంలో అలాగే చేశారు. ఇంకా చాలా మంది, ఒకళ్ళు ఏంటి ఇద్దరేంటి కానీ చాలా మంది చెస్ ప్లేయర్లకు కానీ మిగతా వాళ్ళకి కానీ షటిల్ ప్లేయర్స్లకు కానీ వాళ్ళందరికీ కూడా ప్రకటించారు. అందులో ఇప్పుడు శ్రీచరణి ఆంధ్రప్రదేశ్ నుంచినే మాత్రమే కాదు, ఏకైక తెలుగు అమ్మాయి. 2 రాష్ట్రాలు తెలుగు వాళ్ళుగా మనం గర్వపడాల్సిన విషయం. తెలుగు వాళ్ళుగా మన అమ్మాయి వెళ్ళి అక్కడ అద్భుతమైన ప్రదర్శన చూపించి, దేశం తరపున అద్భుతమైన ప్రదర్శన చూపించి వరల్డ్ ఛాంపియన్స్ అవడంలో తన ఒక పాత్ర పొజిషన్ అంటే తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం. సో అలాంటి అమ్మాయిని ఖచ్చితంగా మనం గుర్తించాల్సిన అవసరం, ప్రభుత్వం తరపున గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ అమ్మాయికి ఖచ్చితంగా ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది సేమ్ మిగతా రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఇప్పుడు యూపీ ప్రభుత్వం ఉంది. యూపీ ప్రభుత్వం దీప్తి శర్మకి డిఎస్పీ పోస్ట్ ఆఫర్ చేశారు. అలాగే రేణుకా సింగ్, ఆవిడికి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ₹1 కోటి నజరాన ప్రకటించారని ఆల్రెడీ వార్తలు వచ్చినాయి. అలాగే క్రాంతి గౌడ్కి ఆ అమ్మాయికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ₹1 కోటి నజరాన ప్రకటించిందని వార్తలు వచ్చినాయి. సో ఇది చాలా సహజంగా జరిగేది. ఎందుకంటే వాళ్ళ తరఫున వాళ్ళ స్టేట్ నుంచి రిప్రజెంట్ చేసి దేశం తరఫున అద్భుతమైన ప్రదర్శన చేసి వరల్డ్ ఛాంపియన్స్ టీంలో ఉన్నారు అంటే అది ఆ రాష్ట్రానికి కూడా గర్వకారణం. కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం సహజంగా జరిగే పరిణామం. మరి అలాంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకని లేట్ చేసిందో తెలియదు కానీ విమర్శలు పాలవుతుంది. అనవసరంగా లేట్ చేయడం వల్ల విమర్శలు పాలవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ శ్రీచరణిని, ఆ అమ్మాయిని గౌరవించకపోవడానికి కారణం ఆ అమ్మాయి పేరు వెనకాలన్న తోక. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అలాంటి ఆ తోక ఏదైతే ఉందో ఆ తోక, పేర్లు వెనకాల తోకల్ని మనం పట్టించుకోకూడదు. క్రీడల విషయంలో ఈ తోకలు గీకలు ఇలాంటివన్నీ ఏం పట్టించుకోకూడదు. అమ్మాయి శ్రీచరణి రెడ్డి అని ఉందన్న విషయం వల్ల అమ్మాయిని ఇప్పుడు దాకా గౌరవించలేదు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ అలాంటివి సాధారణంగా జరగవు. ఏ ప్రభుత్వాలు ఉన్నా జనరల్ గా అలాంటివన్నీ పెద్ద పట్టించుకోరు. కానీ ఇలాంటి లేట్ అయ్యేసరికి ఏమవుతుందంటే ఆ అమ్మాయి రెడ్డి అన్న దాని వల్ల ఏమన్నా చేస్తున్నారని చెప్పి కొంతమంది అనుమానాలు వ్యక్తం చేయడం కానీ ఇవన్నీ కూడా అనవసరమైన గందరగోళానికి దారితీస్తాయి. సో అందువల్ల ఇలాంటి విమర్శలకి తావివ్వకుండా ఈ ప్రభుత్వం ఇమ్మీడియట్ గా అమ్మాయిని గౌరవించుకోవాలి. పైగా అమ్మాయి కడప జిల్లా అమ్మాయి కాబట్టి అని ఇంకొక మళ్ళీ విమర్శ. ఎందుకు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉంటారు. సో ప్రతిపక్షాలకు కానీ వేరే వాళ్ళకి కానీ ఎవరికన్నా కానీ ఇలాంటి విమర్శలకు తావివ్వకుండా ఉండాలి అంటే ఇమ్మీడియట్ గా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ గా శ్రీచరణ్ని గౌరవించాలి అని ఒక క్రీడాకారుడుగా కూడా నా యొక్క డిమాండ్. ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆ అమ్మాయికి ఏమీ నష్టం లేదు. మహా అయితే ₹1 కోటి ప్రకటిస్తారు, ₹1 కోటి. కానీ ఇది ఆంధ్రప్రదేశ్ కి అగౌరవం. ఎందుకంటే మన అమ్మాయిని మనమే గౌరవించుకోలేకపోతాం అంటే ఇంక అంతకన్నా అగౌరవమైన విషయం ఉంటుంది, ఇంకోటి ఉండదు.
పక్క రాష్ట్రంలో ఆల్రెడీ అజారుద్దీన్, క్రికెట్ క్రీడాకారుడు అజారుద్దీన్ ఏకంగా మంత్రినే చేశారు పక్క రాష్ట్రంలో. సరే, రాజకీయ కారణాలు అవన్నీ మనం మాట్లాడుకోవచ్చు. ఒక క్రీడాకారుడిని ఏకంగా మంత్రినే చేశారు పక్క రాష్ట్రంలో. అట్లాంటిది ఆంధ్రప్రదేశ్ నుంచి అద్భుతమైన ప్రతిభ చూపించిన ఒక అమ్మాయిని గుర్తించడానికి ఆలస్యం చేయడం అనేది అనేక విమర్శలకు దారితీస్తుంది. ప్రభుత్వంలోకి ఏ చెడ్డ ఉద్దేశం ఉందని నేనైతే అనుకోవట్లేదు. కానీ ఎందుకు లేట్ అయిందో మరి, అనవసరంగా లేట్ అయిపోయింది. ఇప్పటికైనా ఇమ్మీడియట్ గా శ్రీచరణ్ ని గుర్తించి ఆ అమ్మాయికి మంచి ప్రోత్సాహకాలు ఇచ్చి అమ్మాయిని గౌరవించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం పరంగా కూడా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మాయిని ఖచ్చితంగా గౌరవించాల్సిన అవసరం ఉంది. ఆ అమ్మాయిని గౌరవించుకోవడం అంటే తెలుగు వాళ్ళు మనం గౌరవించుకోవడం. ఇలాంటి విషయాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విమర్శలకి అవకాశం ఇవ్వకూడదని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. ఇమ్మీడియట్ గా శ్రీచరణ్ కి తగిన గౌరవాన్ని ఇవ్వాలని నేను క్రీడాకారులందరి తరఫున, అలాగే ఇంకా పైగా మహిళా క్రీడాకారిణి, మామూలుగా అయితే మగవాళ్ళకైతే చాలా మంది చాలా ప్రకటిస్తూ ఉంటారు. మహిళా క్రీడాకారులు బయటకు వచ్చేది తక్కువ. అలాంటిది ఆ అమ్మాయి చాలా కష్టపడి వచ్చింది. ఆ అమ్మాయి వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే కూడా చాలా నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది అమ్మాయి. అట్లాంటి మహిళా క్రికెట్ ని మనం ప్రోత్సహించాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా అమ్మాయిని గౌరవించుకోవాలి. మహిళలను గౌరవించుకోవాలంటే అమ్మాయిని గౌరవించుకోవాలి. అలాగే క్రీడలు మన రాష్ట్రంలో పెంపొందించాలంటే అమ్మాయిని గౌరవించుకోవాలి. ఇలా ఎన్ని రకాలుగా చూసినా కూడా అమ్మాయిని గౌరవించుకోవాలి. ఒక తెలుగు వారిగా, ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు వారిగా మన అమ్మాయిని మనం గౌరవించుకోవడం చాలా అవసరం. కాబట్టి ఇమీడియట్ గా ప్రభుత్వం నా ఈ రిక్వెస్ట్ ని పరిగణలోకి తీసుకొని శ్రీచరణ్కి వెంటనే తగిన గౌరవం ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను.